ఈరోజు టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. ఇది ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం ముక్కల్ని ఎండబెట్టుకోవట్లేదు. ఇది స్పెషల్ ఏంటి అంటే మన బ్యాక్ యార్డ్‌లో కాసిన టొమాటోస్. చాలా టొమాటోస్ కాస్తాయి. సో, దాంతో పాటు ఇలా పచ్చడి చేసుకుంటే ఒక 6 నెలల పాటు ఎంజాయ్ చేసినట్టు ఉంటది. సో, మనం మెయిన్‌గా టొమాటోస్ అయితే బాగా కడుక్కొని అండ్ మంచిగా తుడుచుకోవాలండి నీటి చుక్క లేకుండా. సో, అలా తుడుచుకున్న టొమాటోస్‌ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొలతలు రఫ్‌గా ఇస్తాను. ఎందుకంటే ఒక్కొక్క టమాటా వెరైటీ ఒక్కొక్క రకమైన పుల్లగా, తియ్యగా ఉండడం ఉంటుంది. సో, నేను రఫ్‌గా మీకు కొలతలైతే చెప్తాను. సో, మనం 1 కేజీ టొమాటోస్ తీసుకుంటే ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. సో, ఆ బేసిస్‌లో మీరు హాఫ్ కేజీ టమాటాస్ తీసుకుంటే 50 గ్రామ్స్ చింతపండు ఇలా ఈ బేసిస్‌లో తీసుకోవాలి. చింతపండుకైతే గింజలు, ఈనెలు లేకుండా శుభ్రంగా విడివిడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత బాండీలో నూనె కూడా వేసుకోకుండా డైరెక్ట్‌గా మంట పెట్టేసి ఈ కట్ చేసుకున్న టొమాటోస్‌ని, చింతపండుని వేసుకొని మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఇలా మూతని పెడుతూ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. సో, ఒకసారి ముక్కలు బాగా ఉడికిన తర్వాత మూతని కంప్లీట్‌గా తీసేసి దీంట్లో ఉన్న నీరంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపేసుకోండి. ఈ పసుపులో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమానికి మనం ఒక కప్పు కారము, హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి. నేనిక్కడైతే పచ్చడికి యూజ్ చేసే కారాన్ని యూజ్ చేశాను. జనరల్‌గా 3 మ్యాంగోస్ పికిల్ కారం ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేస్తున్నాను. సో, ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చి వెల్లుల్లిపాయలు ఒక 5, 6 రెబ్బలు వేసుకొని కలుపుకొని చల్లారనివ్వాలి. ఈలోపు బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులేసుకొని ఎర్రగా ఏగేలా చక్కగా కలుపుకుంటూ వేయించుకొని ఆ తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి. సో, ఇవి కూడా చల్లారినాక దీన్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఈ టమాటా మిశ్రమం చల్లారి ఉంటుంది కదా! దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది మనం మిక్సీ చేసుకున్నప్పుడు దీన్ని బాగా మెత్తగానే రుబ్బుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకొక బాండీలోకి 1:30 కప్పు నూనెని వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సో దట్ మనకి ఆవాల్లోని ఫ్లేవర్ కూడా బయటకొస్తదన్నమాట నూనె బాగా వేడెక్కితే. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ కరివేపాకు మాత్రం బాగా కడిగి తుడిచి వేసుకోవాలి. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఈ తాలింపు గింజల్ని బాగా ఏగనిచ్చి ఫ్లేమ్‌ని టర్న్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఇలా ఈ తాలింపులోకి వేసేసి చక్కగా అటు ఇటు తిరగేస్తూ ఇలా నూనెలోకి కలుపుతూ బాగా కలిసినాక దీన్ని తీసుకొని ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా మనకి ఎండ లేకపోయినా కూడా ఎప్పుడైనా మన బ్యాక్‌యార్డ్‌లో టొమాటోస్ కాస్తే మటుకు ఇలాంటి నిల్వ పచ్చడి చేసుకొని ఒక 6 మంత్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. సో, మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం, వంటల వీడియోస్ కోసం నా ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.